హలో, వెల్కమ్ టు T6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనము చాలా లేటెస్ట్గా ఈరోజే మనం జమిలీకి సైన్ లోక్సభ అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్. ఇవాళ దీంట్లో చాలా స్పష్టంగా ఈరోజు పేపర్లో మనం చూసుకుంటే వచ్చే వారమే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. దాని గురించి ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏమంటున్నాడంటే, జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రాంతీయ ఆకాంక్షలను గొంతు లేకుండా పోతుంది, సమైక్య వ్యవస్థ దెబ్బతింటుందని స్టాలిన్ అంటుంటే, జమిలీ ఎన్నికల వల్ల ఈ దేశంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, జీడిపి పెరుగుతుంది అని చెప్పేసి మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాళ్ళ జమిలీ ఎన్నికలు వల్ల లాభం ఏంటి అని చెప్పేసి, ఆర్థికంగా మనం లాభపడతాము, ఈ దేశంలో ఆ ఆర్థిక లాభం వల్ల జీడిపి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎన్నికల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఈ దేశంలో రాబోతున్నాయని ఆనాడు ఏదైతే నకిలీ కరెన్సీ అంటే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి భారత పౌరుని అకౌంట్లో 15 లక్షల వరకు నేను వేస్తానని చెప్పి అబద్ధాలాడి ఇవాళ 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, నిరక్షరాస్యత, పేదరికము, అట్లాగే ఇవాళ ఉపాధి అవకాశాలను నిండుగా కొల్లగొట్టిన బీజేపీ ప్రభుత్వం ఈ అబద్ధాల పునాదుల మీద మతతత్వాన్ని రెచ్చగొట్టి, కులతత్వాన్ని రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో పర్మనెంట్గా ఉంచే విధంగా, ఉత్తరాది ఆధిపత్యాన్ని, భాషాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని పర్మనెంట్గా దేశంలో ఉంచే విధంగా ఇవాళ ఏ జమిలీ ఎన్నికలు ప్రాంతీయ అస్తిత్వాలను దెబ్బగొట్టే విధంగా, ప్రాంతీయ పార్టీలకు పూర్తి స్థాయిలో ఈ దేశంలో వాటిని కనుమరుగు చేసే విధంగా రెండు జాతీయ పార్టీలు ఈ దేశంలో ఉండే విధంగా, ఒకటి బీజేపీ, మరొకటి కాంగ్రెస్, 2 పార్టీలు లేదా 2 కూటములు, ఈ రెండింటి వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతినడమే కాకుండా ఇవాళ టోటల్ ఏదైతే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టే కాకుండా ఇవాళ వ్యక్తి నియంతృత్వం వైపు, అలాగే ఇవాళ పార్టీ నియంతృత్వం వైపు కాకుండా, పార్టీని కాకుండా, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం కాకుండా వ్యక్తి నియంతృత్వం వైపు ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో ఇవాళ అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నది ఇవాళ జమిలీ ఎన్నికల పేరుతో. ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ మూడింటిని ఒకటేసారి తీసుకొస్తామని చెప్పేసి అసాధ్యమయ్యే విషయాలని ఇవాళ మనం ముందుకు పెడుతున్నది. ఈ అసాధ్యమయ్యే విషయాలను సుసాధ్యం చేస్తామని గతంలో చేసిన ఏ ప్రయోగాలు అయితే ఉన్నాయో, అది అయోధ్య ప్రయోగం కావచ్చు, 370 రద్దు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఇవాళ వీటిని కూడా సక్సెస్ చేయడంలో భాగంగా ముందుకెళ్తుంది. మరి ఈ విషయంలో ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ బలంగా దీన్ని వ్యతిరేకిస్తుందా అంటే, మరి ఇప్పటివరకైతే వ్యతిరేకించినట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం, సిపిఐ, డిఎంకే, బిఎస్పీ, ఆప్ ఇవాళ వీటిని సమర్థిస్తున్న పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే, అప్నాదల్, బిజు జనతాదళ్, అసోం గణ పరిషత్, శివసేన, జేడీయూ, అకాలీదళ్. స్పందించని పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్. అయితే రామ్నాథ్ కోవింద్ గారు చెప్తున్నట్టుగా ఎక్కడైతే జీడిపి పెరుగుతుందని చెప్పేసి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇవాళ మన దేశ జనాభా 145 కోట్ల జనాభా ఉంది. మొత్తం యావత్ బ్రిటన్ జనాభా అంతా కలిపితో కూడా మన జనాభాలో పావుల వంతు కూడా లేదు. సో అట్లాంటి బ్రిటన్ ఇవాళ జీడిపిలో అంటే వాళ్ళ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ విషయానికి వస్తే, మన పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే, అమెరికా పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే, చైనా పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే, ఇవాళ మన జీడిపి ఒకసారి మీరు బ్రిటన్ జీడిపి తీసుకుంటే $47,569 జీడిపి ఉంటే, అంటే మన ఇండియన్ కరెన్సీలో 39,90,000 ఉంటే, మన యొక్క జీడిపి ఎంత ఉందంటే $2,552 మాత్రమే, అంటే $1,84,000 మాత్రమే. అంటే మీరు చూడండి, ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా మనం ఇవాళ 5th లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాము. బట్ జనాభా పరంగా 5th లార్జెస్ట్ ఎకానమీ మనం. అది కూడా ఏంది కన్స్యూమర్ విషయంలో. అంటే మన ఎకానమీ ఎట్లా వచ్చిందంటే, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే కొంటున్నారో వస్తువులను, దానివల్ల మనం
ఇవాళ ప్రపంచంలో ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏంటంటే కన్స్యూమరిజం పెరిగింది కాబట్టి. చైనా దేశం ఏదైతే ఉందో దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే కూడా 70 రెట్లు అధికంగా ఉంది. అమెరికా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే 90 రెట్లు అధికంగా ఉంది. బ్రిటన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే 80 రెట్లు అధికంగా ఉంది. అంటే జీడిపి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎలక్షన్కి అయ్యే ఖర్చు 50,000 కోట్లు, పెద్దగా అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ మొత్తం ఓవరాల్గా ఒకసారి మొత్తం ఇప్పటిదాకా జరుగుతున్న ఎన్నికల వ్యవహారం అంతా ఖర్చు చూసుకుంటే కూడా మరి ఇవాళ ఒక్క గుజరాతీ వ్యాపారులు ఈ దేశాన్ని కొల్లగొట్టింది డబ్బు మన బ్యాంకులో ఉన్న డబ్బు 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లకు మన ఇండియన్ ఎకానమీని కొల్లగొట్టిందంతా గుజరాతీ వ్యాపారస్తులు. ఈ 50 లక్షల కోట్లు ఎక్కడ, 50,000 కోట్లు ఎక్కడ? ఓవరాల్ ఎన్నికల ఖర్చు 50,000 కోట్లు అయితే 50 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ పెట్టుబడిదారులు గుజరాత్ వ్యాపారుల నుండి 1 రూపాయి రాబట్టని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఉల్టా వాళ్లకు లే ఆఫ్ పేరు మీద ఇవాళ దాదాపుగా 55 లక్షల కోట్ల రూపాయలు లే ఆఫ్ ప్రకటించింది. అంటే ఇవాళ అదానీ అంబానీ ఇన్కమ్, వ్యాపారస్తుల ఇన్కమ్ పెంచడానికి మాత్రము వాళ్ళు ఏవైతే ఈ దేశంలో ఉన్న బ్యాంకులను కొల్లగొట్టి అప్పులు చేస్తే ఆ అప్పులను ప్రభుత్వమే తీర్చిదిద్ది వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వమే వివరించి పేదల పొట్టగొట్టి ఇవాళ పేదలకు పట్టగొట్టడం వల్ల ఇవాళ మనము ఇవాళ ఏ స్థాయిలో ఉన్నామంటే ఒకసారి మనం కనుక మన యొక్క అది చూసుకుంటే లెక్కలు కనుక చూసుకుంటే మనము చాలా చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాము. 104వ రంగంలో ఉన్నాం. ఏది హంగర్లో 150 దేశాలలో మనం దాదాపుగా బురుండి, రువాండా అనే ఆఫ్రికా దేశంలో ఎంతైతే హంగర్ ఉందో మన దేశం కూడా అంతే హంగర్ ఉంది. మనకంటే ఇవాళ పేదరికంలో ముందంజలో ఉంది బంగ్లాదేశ్, మనకంటే పేదరికంలో ఉంది నేపాల్, మనకంటే పేదరికంలో ముందంజలో ఉంది భూటాన్. అంటే మన మీద ఆధారపడి బతికే దేశాలు కూడా మనకంటే ఎలా ముందంజలో ఉన్నాయి. అంటే పేదరికంలో అంత మన మీద ఆధారపడే దేశాల కంటే కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. అంటే బీజేపీ రామ్నాథ్ కోవింద్ కానీ బీజేపీ ఆడుతున్న నాటకం ఏదైతే ఉందో మన జీడిపి పెరుగుతుందనే అంచనాలు ఏవైతే ఉన్నాయో అది శుద్ధ తప్పు. ఒకవేళ పెరిగితే 0.7% పెరుగుతుంది. 0.7% అంటే అంతే. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ దేశాన్ని ఎవరైతే కొల్లగొడుతున్న వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే కొల్లగొడుతున్న పెట్టుబడిదారులు ఉన్నారో దాంట్లో 1% కూడా కాదు జీడిపి పెరుగుతున్న దాంట్లో. సో కాబట్టి అంటే వీళ్ళు ఒకవైపు మొత్తం బడా పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు, ఈ దేశాన్ని కొల్లగొడుతున్న వాళ్లకు లాభాలు వచ్చే విధంగా, అదానికి బెనిఫిట్ అయ్యే విధంగా, ఇవాళ అంబానీకి బెనిఫిట్ అయ్యే విధంగా ఇవాళ మొత్తంగా దేశ సంపద అంతా వాళ్ళకు దోచిపెడుతూ పేదలను, మధ్యతరగతి ప్రజలను, కూలీలను, ఇవాళ నిరుద్యోగులను, రైతులను, మహిళలను అన్ని రకాలుగా ముంచేస్తూ, అన్ని రకాలుగా వాళ్ళు కడుతున్న ట్యాక్సులు, పని రూపంలో కడుతున్న ట్యాక్సులను దోచేస్తూ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కడుతున్న పనులను దోచేస్తూ ఇలా ఉత్తరాది రాష్ట్రాలకు, అలాగే గుజరాత్ లాంటి పెట్టుబడిదారీ రాష్ట్రాలకు ఇలా గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అని చెప్తే అది అదానీ అంబానీ మోడల్ డెవలప్మెంట్, అది అణచివేత మోడల్ డెవలప్మెంట్, అది అణగారిన వర్గాలను ఇంకా పెంటలో పీ ఎత్తేస్తున్నారు. గుజరాత్లో ఇంకా దళితులు అక్కడ చేయితోనే పీ ఎత్తేస్తున్నారు అక్కడ ఇళ్ళలో. అంటే ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక గుజరాత్లో ఉండే ఒక దళితుని పర్ క్యాపిటల్ రోజు ఇన్కమ్ 200 రూపాయలు. ఒక రోజు ఇన్కమ్ 200 రూపాయలు ఒక గుజరాత్లో. ఒక హైదరాబాద్లో, తెలంగాణలో దళితుని ఇన్కమ్ రోజుకు 2,000 రూపాయలు, దాదాపు 1000 రూపాయల కంటే తక్కువ లేదు. అంటే ఒక తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో 1000 రూపాయలు సంపాదిస్తున్న దళితుడు అదే గుజరాత్లో 200 రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి గుజరాత్ మోడల్లో దళితుడు డెవలప్ అయినట్ట, తెలంగాణ మోడల్లో డెవలప్ అయినట్ట. అట్లాగే మీరు తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, దక్షిణాదిలో ఉన్న దళితులు ఎవరు కూడా 1000 రూపాయల కంటే తక్కువ సంపాదించలేరు. కూలీ కూడా పర్ డే ఒక కూలీ 1000 నుండి పైనే ఉంటాయి తప్ప వాళ్ళకు తక్కువ ఇన్కమ్ లేదు. కాబట్టి అంటే ఒక్క దళితులు ఇక్కడ లేదా కూలీలు 1000 రూపాయల కంటే తక్కువ ఇన్కమ్ సంపాదించుకోకపోతే ఒక గుజరాత్లో సంపాదిస్తున్నది ఏంటంటే రోజుకు 200 రూపాయలు. ఆ 200 రూపాయలతో పౌష్టికాహారం ఎట్లా లభిస్తుంది? వాళ్ళ పిల్లలు ఎట్లా పోషించుకుంటారు? ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఎట్లా ఒకవేళ ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కిరాయిలు కడతారు? అంటే దుర్మార్గమైన దోపిడీ పేదల పట్ల, మధ్యతరగతి పట్ల ఉన్న గుజరాత్ మోడల్ గొప్పదా
లేకపోతే ఇవాళ అంతో ఇంతో ఉపాధి అవకాశాలను కల్పిస్తూ పన్నులని ఈ దేశంలో 40% దేశానికి పన్నులు కడుతున్న దక్షిణాది మోడలు గొప్పదా? సో ద్రవిడ మోడలు, దక్షిణాది మోడలు ఈ దేశాన్ని నవనిర్మాణ వైపు, సెక్యులరిజం వైపు ఇవాళ నడిపిస్తూ ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతము ఈశాన్య రాష్ట్రాల్లో వీటన్నిటిని కొలాబ్ చేస్తూ ఈ దేశంలో రెండు పార్టీలు ఉండే విధంగా, రెండే కుటుంబాలు ఉండే విధంగా, అది ఉత్తరాది పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బ్రాహ్మణ ఆధిపత్యము, ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ఇలా హిందుత్వాన్ని, హిందీని బలవంతంగా మొత్తం దేశమంతా రుద్ది వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా, వాళ్ళు అధికారంలోకి వచ్చే విధంగా, కేవలం దేశ ప్రయోజనాల పేరుతో ఇవాళ బ్రాహ్మణవాద, అగ్రకుల, పెట్టుబడిదారి, సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఈ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జమిలీ ఎన్నికలు జీడిపిని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయాలి. దానివల్ల జీడిపి పెరగదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్క చేయకుండా జీడిపి లెక్క ఎట్లా చేస్తావు నువ్వు? పర్ క్యాపిటల్ ఇన్కమ్తోనే కదా జీడిపి డెవలప్మెంట్ అయ్యేది. ఇవాళ దేశంలో పేదవాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు, అత్యంత దరిద్రంగా ఉత్తర భారతదేశంలో రోజుకు 200 రూపాయలు ఇవాళ దళితులు, పేదలు సంపాదిస్తున్నప్పుడు నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగకుండా కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది? ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే కదా ఏదైనా కొనుగోలు చేసేది. 1000 రూపాయలు హైదరాబాద్ దళితులు 1000 రూపాయలు రోజుకు సంపాదిస్తే దాంట్లో 500 ఖర్చు పెట్టి తాగినా కూడా ఇంకో 500 ఇంట్లో పెట్టడానికి స్కోప్ ఉంది. కానీ ఒక 200 సంపాదించే ఉత్తరాది దళితుడు, గుజరాత్ దళితుడు వాళ్ళ 200కు వాడు తాగడానికి ఏముంటుంది? ఇట్లా పిల్లలు పెట్టడానికి ఏముంటుంది? తిండికి ఏముంటుంది? ఓకే, మొత్తం ద్రవ్యోల్బణము, మొత్తం వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయిన ఈ దశలో ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక వ్యక్తికి వాళ్ళు చేసే పనిని బట్టి వచ్చే ఇన్కమే పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆ పని చాలా తక్కువ వేతనాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఎక్కువ వేతనాలు ఉన్నాయి. ఇలా డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ద్రవిడ మోడలు అనే దాన్ని పక్కన పడేసి ఉత్తరాది యొక్క అణిచివేత, వర్ణ, కుల, మత దౌర్భాగ్యము, దాష్టికము, వాళ్ళు చంపేసి బొడ్డు మాంసం తింటే చంపేయడము, లేదంటే జై శ్రీరామ్ అనకపోతే చంపేయడము, నువ్వు ముస్లిం అయితే చంపేయడము, లేకపోతే క్రైస్తవులను చంపేయడము, ఇట్లా మైనార్టీలను దుర్మార్గంగా అణచివేసే సంస్కృతి కలిగిన ఉత్తరాది ఆధిపత్యాన్ని తీసుకురావడంలో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఈ దేశం ప్రమాదంలో పడిపోతుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. ఇది వ్యక్తి నియంతృత్వం దిశగాను, అట్లాగే ఉత్తరాది ఆధిపత్యం దిశగాను, అంతేకాకుండా ఈ దేశంలో ఫ్యాసిజం ఏదైతే ఉందో మత ఫ్యాసిజం ఆధిపత్య దిశగా, ముఖ్యంగా ఉత్తరాది మత ఆధిపత్యం దిశగా, ఆ ఫ్యాసిస్టు భావజాలం దిశగా ఇవాళ ఒక అఘోరి లేడీ చెప్తున్నది కత్తి పట్టుకొని, ఇవాళ నేను చంపేస్తాం క్రైస్తవులను, ముస్లింలను ఊచకోత ఘోషిస్తామంటున్నారు. అంటే ఇవాళ ఇంకా జమిలీ ఎన్నికలు రాకముందే అంటే బీజేపీ ఇక్కడ అధికారం రాకముందే ఈ పరిస్థితి ఉంటే, రేపు బీజేపీ అధికారంలో దక్షిణాదిలో వస్తే పరిస్థితి ఏంది? దాన్ని అడ్డుకునే పరిస్థితి కాంగ్రెస్ ఉందా? లేదు. ఇవాళ ఉత్తరప్రదేశ్లోనే అడ్డుకోలేని కాంగ్రెస్, చేతిలో పడే కాంగ్రెస్ దక్షిణాదికి వచ్చి వాళ్ళ చెల్లెని కల్పించుకున్నది. ఇక్కడ ప్రియాంక గాంధీ వచ్చి దక్షిణాది కలిసింది, రాహుల్ గాంధీ అక్కడ ఓడితే వచ్చి ఇక్కడ 2 సార్లు కలిసిండు. అంటే ఇవాళ కాంగ్రెస్ చేతిలో పడి ఉత్తరాదిలో ఫెయిల్ అయిపోయి దక్షిణాది మీద ఆధారపడి ఇవాళ ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలను కూడా కొలాబ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా ఇవాళ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఈ మొత్తం అసెంబ్లీ తీర్మానాలు చేయాలి. దక్షిణాదిలో ఉన్న మొత్తం రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం జరగాలి, ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వస్తే మీకు ఉత్తరాది సపరేట్ దేశం కావాలి, మేము సపరేట్ దేశంగా ఉంటామని చెప్పేసి డిమాండ్ మొదలు కావాల్సిన అవసరం ఉంది. అట్లయితే ఇది ఆగుతుంది. లేకపోతే మొత్తంగా అఖండ భారత పేరుతోని ఇవాళ దేశాన్ని మరొక యూపీ లాగా మార్చే ప్రోగ్రాం జరగబోతుంది. ఇలా ఏపీని విభజించిన వీళ్ళు, ఏపీని తెలంగాణ పేరుతో విభజించిన వీళ్ళు యూపీని ఎందుకు విభజించలేదు? జమిలీ ఎన్నికలకు ముందు ఇవాళ ఈ 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాల్సిందిగా ఎప్పుడో 55 అంబేద్కర్ చెప్తే, అట్లాగే దక్షిణాదికి ఇవాళ హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని చేయమని అంబేద్కర్ 1955లోనే చెప్తే ఇంతవరకు చేయని మీరు మరి వాళ్ళ జీడిపి నాటకాలు ఆడుతున్నారు. జీడిపి అనేది అదాని, అంబానీ పెట్టుబడిదారుల సంపన్నులను మాత్రమే డెవలప్ చేసేది జీడిపి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎవరికి రామ్నాథ్ కోవింద్కి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీకి చిత్తశుద్ధి కనుక ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆధారంగా ఏమైతుంది రేపు జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందా? మినిమం
వేజెస్, మినిమం వేజెస్ రోజుకు 2,000 ఒక దళితుడికి లభించే పరిస్థితి ఉంటుందా? ఒక కూలీకి లభించే పరిస్థితి మినిమం 2,000 రూపాయలు లభించే పరిస్థితి ఉంటుందా? అది పెరగకుండా ఇవాళ జీడిపి అదాని లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయి, సంపన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి దేశంలో. ఈ హైదరాబాద్లో ఇవాళ బిలియనీర్లు దాదాపుగా 84 మంది బిలియనీర్లు హైదరాబాద్లో ఉన్నారు. ముంబైలో 184 మంది ఇవాళ బిలియనీర్లు ఉన్నారు. ఢిల్లీలో 2,000 పైగా బిలియనీర్లు ఉన్నారు. ఏమైతుంది బిలియనీర్లు ఉంటే? ఏం దేశంలో ఉన్న 145 కోట్ల మందికి తిండి దొరుకుతుందా? బట్ట దొరుకుతుందా? ఉద్యోగం దొరుకుతుందా? ఉపాధి దొరుకుతుందా? ఈ బిలియనీర్ల వల్ల ఏమవుతుంది? రేపు ఆదాయాన్ని ప్రపంచ కుబేరుడైతే మాకేమవుతుంది? ఈ పేద ప్రజలకు ఏమవుతుంది? ఈ మధ్య తరగతి ప్రజలకు ఏమవుతుంది? కాబట్టి ఇట్లాంటి దుర్మార్గంగా డైవర్ట్ చేస్తున్న ఈ రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు ఇవాళ ఏ దేశంలో కూడా 145 కోట్ల దేశంలో ఎక్కడ కూడా అది అమలయ్యే పరిస్థితి లేదు. చిన్న దేశాలు ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళు. అది ఏమేమి దేశాలు? ఇవాళ దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియం. ఇవి చాలా చిన్న దేశాలు. మొత్తంగా మనకు హైదరాబాద్ జైలంతా ఉంటాయి ఈ దేశాలు. ఒక హైదరాబాదు జనాభా ప్రకారంగా ఉన్న దేశాలు ఉన్నాయి. అట్లాగే ఓవరాల్ తెలంగాణ జనాభా ఎంతైతే ఉంటుందో అన్ని దేశాలు ఉన్నాయి. 145 కోట్ల దేశం ఇక్కడ ఉందా? చైనా ఉందా? చైనా ఎగ్జాంపుల్గా ఉందా? లేదు కదా. మరి చైనా ఎగ్జాంపుల్గా లేనప్పుడు చైనా ఇవాళ జమిలీ ఎలక్షన్లకు అంటే చైనా ఒక పార్టీ కాబట్టి, ఒకటే ఆధిపత్యం కాబట్టి, చైనా ఇవాళ వాళ్ళ ఒకటే పార్టీ నియంతృత్వం కాబట్టి ఆ వైపు చైనాకు చెల్లుతుంది. బట్ భారతదేశం నియంతృత్వ దేశమా? కాదు కదా. మన నియంతృత్వం దేశం కానప్పుడు, ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఎన్నికల ద్వారా ఇలా ప్రధానమంత్రి, క్యాబినెట్, ఎంపీలను 543 మంది ఎంపీలు ఎన్నుకునే పరిస్థితి ఈ దేశంలో ఉన్నప్పుడు మొత్తంగా ఈ 540 మంది కాకుండా ఒక వ్యక్తి చుట్టూ, ఒక అధ్యక్షుడి చుట్టూ మాత్రమే అమెరికాలో ఇవాళ ఆ తరహా అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చే కుట్రలో భాగంగా, ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే కుట్రలో భాగంగా 2 పార్టీల సిస్టాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీ కూటమిలను మాత్రమే అంటే బ్రాహ్మణ, పెట్టుబడిదారి, అగ్రవర్ణ, సంపన్న, దోపిడీ కులాల యొక్క కూటమిగా ఇవాళ మార్చే విధానంలో భాగంగా ఇవాళ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు ఈ దేశంలో ఉన్న దాదాపుగా 140 కోట్ల మంది, ఒక 5 కోట్ల మంది సంపన్నులను తీసి పడేస్తే ఒక 140 కోట్ల మంది దేశ ప్రజలంతా కూడా జమిలీ ఎన్నికలని వ్యతిరేకించాలి. అవి ప్రజాస్వామ్యానికి దెబ్బ, అది వ్యక్తి స్వేచ్ఛకు దెబ్బ, రాజ్యాంగానికి దెబ్బ, భిన్నత్వం ఏకత్వానికి దెబ్బ. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా ఏదైతే మనము ఇవాళ స్టాలిన్ గారి స్టేట్మెంట్ చూసామో, ఏదైతే సమైక్య విధానానికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఇలా జమిలీ ఎన్నికలని స్టాలిన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ను బలపరచాలి. ఆ దిశగా ముందుకు అడుగులు వేయాలి. ఇవాళ జమిలీ వర్సెస్ జీడిపి కాదు, జమిలీ వర్సెస్ పర్ క్యాపిటా ఇన్కమ్గా, జమిలీ వర్సెస్ జీడిపి కాదు, జమిలీ వర్సెస్ పర్ క్యాపిటా ఇన్కమ్గా ఇవాళ జమిలీ ఎన్నికలకు పోయే దమ్ము మీకుందా అని చెప్పేసి ప్రశ్నిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఈ ప్రజాస్వామిక విలువలు, ఈ భారత రాజ్యాంగాన్ని, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై సౌత్ ఇండియా, జై భారత్. మిత్రులారా, మన ఛానల్ని మీరు బలపరచండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఫైనాన్షియల్ కూడా ఇవాళ మనకు సపోర్ట్ చేయండి.